స్లేవ్ డైనస్టీకి సంబంధించి చూద్దాం. ఢిల్లీ సుల్తాన్లో ఢిల్లీని పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం వచ్చేసి స్లేవ్ డైనస్టీ అనమాట. కాబట్టి ఇదేంటి బానిస వంశం. దీని ఏమంటారు తెలుగులో బానిస. స్లేవ్ అంటే బానిస కదా, బానిస వంశం. సో 1206 నుంచి 1290 వరకు పరిపాలించారు. ఏడి అంటే సిఈ. ఏడి అంటే ఇప్పుడు ఏంటి వచ్చేసి సిఈ అనమాట. సో సిఈ వరకు. ఫౌండెడ్ బై ఎవరు, దీని యొక్క స్థాపకుడు ఎవరు, అసలు ఈ వంశాన్ని ఎవరు స్థాపించారు? సో స్థాపకుడు వచ్చేసి ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. కుతుబుద్దీన్. సో కుతుబుద్దీన్ ఐబక్ వచ్చేసి ఎవరంటే ఇక్కడ స్థాపకుడు. ఈ ఢిల్లీ సుల్తాన్ పీరియడ్ స్థాపకుడు అనవచ్చు, లేదా ఈ యొక్క స్లేవ్ డైనస్టీ, ఈ యొక్క బానిస వంశం యొక్క స్థాపకుడు అని కూడా చెప్పొచ్చు అనమాట. ఈయన ఎవరంటే మహమ్మద్ గోరీ యొక్క మహమ్మద్ గోరీ. సో మహమ్మద్ గోరీ యొక్క స్లేవ్ అనమాట, స్లేవ్ అండ్ కమాండరు. ఈ మహమ్మద్ గోరీ చనిపోయిన తర్వాత ఢిల్లీ ప్రాంతాన్ని స్వతంత్రంగా చేసుకొని పరిపాలించాడు. సో బక్తియార్ ఖిల్జీ, కుతుబుద్దీన్ ఇద్దరు కలిసి వచ్చారనమాట భారతదేశంలోకి మహమ్మద్ గోరీ తరపున. అందులో బక్తియార్ ఖిల్జీ బెంగాల్ వరకు వెళ్ళిపోయాడు. ఇక్కడ వచ్చేసి ఢిల్లీ ప్రాంతాన్ని కుతుబుద్దీన్ ఐబక్ చూసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు గోరీ చనిపోయిన తర్వాత ఢిల్లీ ప్రాంతాన్ని స్వతంత్రంగా చేసుకొని ఇండిపెండెంట్గా ఒక రాజ్యాన్ని స్థాపించాడు. అదే ఢిల్లీ సుల్తాన్లు, ఢిల్లీ సల్తనత్ అనమాట. ఓకేనా? కాబట్టి స్థాపకుడు వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్. ఈ యొక్క వంశం, సో వంశంని మాములుకు డైనస్టీ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎక్కువసార్లు అడుగున్నారు ఎగ్జామ్లో. సో మాములుకు వంశం అన్నా బానిస వంశం అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. బానిస వంశం అన్నా మాములుకు వంశం అన్నా ఒకటే, ఈ రెండు ఒకటే అనమాట. స్లేవ్ డైనస్టీ ఎందుకన్నారంటే ఆయన మహమ్మద్ గోరీ యొక్క స్లేవ్గా ఉన్నాడు కాబట్టి. మాములుక్ అనేది ఆయన వంశం పేరు. సో ఈ రెండు బోత్ వర్ సేమ్ అనమాట, బోత్ వర్ సేమ్, స్లేవ్ అండ్ మాములుక్ డైనస్టీ. ఇది కుతుబుద్దీన్ ఐబక్ స్థాపించాడు. ఇప్పుడు మనం కుతుబుద్దీన్ ఐబక్ గురించి చూద్దాం. కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలన కాలంలో ఎటువంటి నిర్మాణాలు జరిగాయి, ఆయన పరిపాలన కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏమున్నాయి చూద్దాం. సో కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. కుతుబుద్దీన్ ఐబక్ ఇతను 1206 నుంచి 1210 వరకు అనమాట. అంటే జస్ట్ 4 years, 4 సంవత్సరాలు ఢిల్లీ సుల్తాన్గా ఉన్నాడు. మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ ఈయనే అనమాట. ఇక్కడి నుంచే ఢిల్లీ సల్తనత్ పీరియడ్ అనేది మొదలైంది. ఇక్కడ మనం చూస్తే ఫౌండెడ్ ది ఫస్ట్ ఇండిపెండెంట్ తుర్కిష్ కింగ్డమ్. ఈయన తుర్కులు అనమాట, వీళ్ళు తుర్కులు. కాబట్టి తుర్కుల రాజ్యం మన భారత్లో తుర్కుల రాజ్యం మొదలైంది. ఎవరు స్థాపించారంటే కుతుబుద్దీన్ ఐబక్. ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. సో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా తుర్కుల సామ్రాజ్యాన్ని తీసుకొచ్చింది ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. ఎందుకంటే స్లేవ్ డైనస్టీ వాళ్ళు తుర్కులు అనమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి హీ బికేమ్ ఇండిపెండెంట్ ఆఫ్టర్ గోరీస్ డెత్ అండ్ ది బిగాన్ రూల్ ఇన్ 1206 అనమాట. అంటే గోరీ ఉన్నారు కదా, మహమ్మద్ గోరీ. సో గోరీ అనే అతను చనిపోయిన తర్వాత ఇతను ఢిల్లీ ప్రాంతంలో ఉండి ఒక స్వతంత్ర రాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఎప్పుడు 1206 CEలో ఈ ఒక కొత్త ప్రాంతాన్ని ఏర్పరిచాడు. అక్కడి నుంచి అది ఢిల్లీ సుల్తాన్ పీరియడ్గా మొదలైందనమాట. ఇక్కడ మనకు కనిపించే అతనే కుతుబుద్దీన్ ఐబక్. ఇలా ఉంటాడు కుతుబుద్దీన్ ఐబక్. ఇది ఒక పెయింటింగ్ అనమాట. అంటే అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు సుల్తాన్లు అని చెప్పేసి ఒక పెయింటింగ్. ఈయన కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. అంటే ఆయన రావడమే వృద్ధాప్యంలో ఉంటాడు ఆ టైంలోనే. కాబట్టి 4 సంవత్సరాలు పరిపాలించి చనిపోతాడు. తర్వాత ఈయన హీ మేడ్ లాహోర్ క్యాపిటల్. అయితే ఇక్కడ ఈయన ఢిల్లీ ప్రాంతంలో ఉన్నప్పటికీ రాజధానిగా దేని పెట్టుకున్నాడంటే లాహోర్ని. కాబట్టి కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో రాజధాని ఢిల్లీ సుల్తాన్లు మొదలైన కాలంలో రాజధాని వచ్చేసి ఢిల్లీ కాదు, లాహోర్. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి లాహోర్ అనేది అప్పట్లో రాజధాని అనమాట. కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో ఈ ఢిల్లీ సల్తనత్ పీరియడ్ మొదలైనప్పుడు మొట్టమొదటి రాజధాని వచ్చేసి లాహోర్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్. సో ప్రెజెంట్ వచ్చేసి పాకిస్తాన్లో ఉంటుంది లాహోర్. సో ఇలా అనమాట. అయితే ఈ వాజ్ నోన్ యాజ్ ది లాక్ బక్ష్ అనమాట. ఇతన్ని లాక్ బక్ష్ అంటారు. సో ఇతను ఒక బిరుదు వచ్చేసి లాక్ బక్ష్. సో లాక్ బక్ష్ అంటారు. ఎగ్జామినేషన్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. సో లాక్ బక్ష్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారంటే కుతుబుద్దీన్ ఐబక్ అని పిలుస్తారు. ద టైటిల్ ఆఫ్ కుతుబుద్దీన్ ఐబక్ వాజ్ లాక్ బక్ష్ అనమాట. అతని లాక్ బక్ష్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఎవరిని? కుతుబుద్దీన్ ఐబక్ని. ఇలా కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సల్తనత్ పీరియడ్ని మొదలు పెడతాడు. లాహోర్ని రాజధాని చేసుకుని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తుర్కుల సామ్రాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఓకేనా? అయితే ఈయన నిర్మాణాలకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కాబట్టి ఈయన కుతుబ్ మినార్ ఉంది కదా, ఢిల్లీలో ఉన్నటువంటి కుతుబ్ మినార్ని మొదలుపెట్టాడు. సో కుతుబ్ మినార్, సో ఢిల్లీలో కుతుబ్ మినార్ ఉంది కదా, కుతుబ్ మినార్. ఈ కుతుబ్ మినార్ని ఈయన జస్ట్ స్టార్ట్ చేశాడు, అంటే మొదలు పెట్టాడు అనమాట, కంప్లీట్ అవ్వలేదు. సో స్టార్టెడ్. ఎవరు మొదలు పెట్టారంటే ఈ యొక్క కుతుబ్ మినార్ని
కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. నేమ్డ్ ఆఫ్టర్ ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. ఈ కుతుబ్ మినార్కి పేరు ఎవరిది పెట్టారంటే ఒక సూఫీ సెయింట్ అనమాట. ఒక ఆయన ఉంటాడు సూఫీ, అప్పట్లో సూఫీజం ఉంది కదా, ఈ సూఫీ సన్యాసి యొక్క పేరు దానికి పెట్టాడనమాట. ఆయన పేరు ఏంటంటే ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్. సో బక్తియార్ కాకి అనమాట. ఈయన యొక్క పేరు పెట్టాడు. ఈయన ఎవరంటే సూఫీ సన్యాసి, అప్పట్లో గురువు కాబట్టి ఆయన ఒక పేరు ఆ కుతుబ్ మినార్కి పెట్టాడు. అయితే కుతుబ్ మినార్ని మొదలు పెట్టాడు, కానీ ఆయన కంప్లీట్ చేయలేదు. ఈ కుతుబ్ మినార్ని కంప్లీట్ చేసింది ఎవరంటే కుతుబ్ మినార్ని కంప్లీట్ చేసింది వచ్చేసి ఇల్టుట్మిష్ అనమాట. ఇల్టుట్మిష్ తర్వాత వచ్చినటువంటి చక్రవర్తి, ఈయన కంప్లీట్ చేశాడు. కాబట్టి కుతుబ్ మినార్ని స్టార్ట్ చేసింది వచ్చేసి ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్కే. కానీ దాన్ని కంప్లీట్ చేసింది ఎవరంటే ఇల్టుట్మిష్ అనమాట. అయితే ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది, ఈ కుతుబ్ మినార్కి ఎవరు పేరు పెట్టారంటే సూఫీ సెయింట్ అనమాట. ఆయనే ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనమాట. ఆయన ఒక పేరు పెట్టారు. తర్వాత ఈయన రెండు పెద్ద మసీదులు కూడా నిర్మించాడు. సో మాస్క్ అంటామా, మసీదులు. ఒకటి వచ్చేసి క్వావత్ ఉల్ ఇస్లాం ఢిల్లీలో, ఇంకోటి అరహాయ్ దిన్కా జాప్రా, ఇది వచ్చేసి అజ్మీర్లో అనమాట. కాబట్టి ఒకటేంటి నిర్మించినవి క్వాత్ ఉల్ ఇస్లాం అనేది ఎక్కడ? ఢిల్లీలో. సో ఢిల్లీలో స్థాపించాడు దీన్ని, ఈ మసీద్ని. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి అరహాయ్ దిన్కా జాన్పారా, ఇది వచ్చేసి అజ్మీర్లో. ఇది అజ్మీర్ అనమాట. అజ్మీర్ ఉంది కదా, ఈ అజ్మీర్లో. ఇక్కడ ఈ రెండు పెద్దవన్నమాట. అంటే మన భారత ఉపఖండంలో మొట్టమొదటిసారిగా మొదలైన మసీదులు ఇవే. అంటే ఇప్పుడే కదా వీళ్ళు వచ్చింది, ముస్లిమ్స్ భారతదేశంలోకి ప్రవేశమైంది. కాబట్టి మొట్టమొదటిసారిగా నిర్మించిన మసీదులు ఇవే అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు అనమాట. క్వావతుల్ ఇస్లాం అనేది మొట్టమొదటి మసీదుగా చెప్పొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది చూడ సెకండ్ది, ఇది అజ్మీర్లో ఉండేది. సో అజ్మీర్, రాజస్థాన్లోని అజ్మీర్లో ఉన్నటువంటి అరహాయ్ దిన్కా జాన్పోరా అంటే ఇదనమాట. అరహాయ్ దిన్కా జాన్పోరా అంటే ఇదనమాట. ఇది అజ్మీర్లో ఉంటుంది. రాజస్థాన్ అజ్మీర్లో చాలా పెద్ద కట్టడం అనమాట. ఇది పెద్దది, అక్కడ నమాజే చేసుకుంటారు, చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఎవరు నిర్మించారంటే కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు. కుతుబుద్దీన్ ఐబక్ వీటిని నిర్మించాడు అనమాట. తర్వాత ఈ ప్యాటరైజ్డ్ది చూడండి, ఫఖరుద్దీన్ ఆథర్ ఆఫ్ ది తారిక్ ఐ ముబారక్ షాహీ అండ్ హసన్ నిజామీ హూ wrote తాజుల్ మసీర్ ద ఫస్ట్ అఫిషియల్ హిస్టరీ ఆఫ్ ది ఢిల్లీ సుల్తాన్. ఈయన కవులు కూడా ప్రోత్సహించాడు. ఇస్లాంలో కవులు ఉంటారు కదా, పోయిట్స్, వాళ్ళు కూడా ప్రోత్సహించాడు అనమాట. ఇందులో ప్రధానంగా మనం చూస్తే ఒక అతను వచ్చేసి ఫక్రుద్దీన్. సో ఈయన రాసిన గ్రంథం వచ్చేసి ఫక్రుద్దీన్ రాసింది ఏంటంటే తారిక్ ఐ ముబారక్ అనే గ్రంథం రాశాడు అనమాట. తారిక్ ఐ ముబారక్ షాహీ. ఈ గ్రంథం రాసినటువంటి ఫక్రుద్దీన్ని ఎవరు? కవి అనమాట. ఈ కవి ఈ కుతుబుద్దీన్ ఐబక్ కాలంలోనే ఉన్నాడు. ఇంకో కవి ఎవరంట? ఇంకోరు వచ్చేసి తాజుల్ మజీర్ అనమాట. హసన్ నిజామీ. ఇంకొక కవి వచ్చేసి హసన్ నిజామీ. ఇంకొక కవి వచ్చేసి ఎవరంటే హసన్ నిజామీ. సో ఈయన రాసిన గ్రంథం ఏంటి? తాజుల్ మాసిర్ అని చెప్పేసి ఒక గ్రంథం రాశాడు. ఈ తాజుల్ మాసిర్ అనేది ఢిల్లీ సుల్తాన్ యొక్క చరిత్ర చెప్తుంది. సో ఢిల్లీ సల్తనత్ యొక్క చరిత్ర మొత్తం ఇందులో ఉందన్నమాట. సో కాబట్టి అఫిషియల్ హిస్టరీ ఆఫ్ ది ఢిల్లీ సల్తనత్ అంటే అప్పట్లో ఢిల్లీ సుల్తానేట్ యొక్క యుగం అనేది ఎలా మొదలైంది, ఢిల్లీ సుల్తాన్ల యుగం అనేది ఎలా మొదలైందని చెప్పేసి ఆ చరిత్ర మొత్తం కూడా ఈ యొక్క తాజుల్ మాసిర్ అని చెప్పేసి గ్రంథంలో ఉందన్నమాట. ఈ గ్రంథాన్ని రచించింది ఎవరంటే హసన్ నిజామీ అనే ఒక కవి రాశాడు. వీళ్ళిద్దరు కూడా, ఈ ఇద్దరు పోయిట్స్ కూడా కుతుబుద్దీన్ ఐబక్ కాలంలోనే ఉండేవాళ్ళు అనమాట. అయితే కుతుబుద్దీన్ ఐబక్ ఇలా ఉన్నప్పుడు 1210లో ఈయన పోలో గేమ్ ఆడుతూ చనిపోయాడు. గుర్రం మీద నుంచి పోలో గేమ్ ఆడుతూ. ఈ గేమ్ని ఏమంటారంటే చౌగాన్ అంటారు. ఎగ్జామినేషన్ అడుగుతారు. చౌగాన్ అన్నా పోలో అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. చౌగాన్ అని చెప్పేసి పిలుస్తారు ఈ గేమ్ని. చౌగాన్ అన్నా పోలో గేమ్ అన్నా ఒకటే అనమాట. అంటే ఇది ఎలా ఆడతారంటే గుర్రం మీద నుంచి పరిగెడుతూ ఉంటారు. సో గుర్రం మీద నుంచి పరిగెడుతూ ఒక
ఆ చనిపోయినటువంటి గొర్రెని పట్టుకొని వెళ్తూ ఉంటారు. మీరు గోపీచంద్ మూవీ చూసుంటారు. సాహసం అనే మూవీ ఉంటుంది తెలుగులో. ఈ గోపీచంద్ గారు నటించినటువంటి సాహసం మూవీలో చూపిస్తారు ఆ గేమ్ ఎలా ఆడారని చెప్పేసి. ఒక చనిపోయిన గొర్రెని పట్టుకొని వెళ్తూ ఉంటారు, గుర్రం మీద పరిగెడుతూ ఉంటారు. దాన్ని పట్టుకొని గోల్ ప్లేస్లో వేయాలన్నమాట. అటువంటి పోలో గేమ్ లాంటిది, చౌగాన్ అంటారు దాన్ని. పాకిస్తాన్ రీజన్లో ఎక్కువ ఆడుతూ ఉంటారు, లాహోరు అక్కడ ఎడారి ప్రాంతాల్లో. ఆ గేమ్ ఆడుతూ గుర్రం మీద నుంచి పడి చనిపోయాడు. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. యాక్సిడెంట్ అయిందనమాట, ప్రమాదం జరిగి చనిపోయాడు. అందుకే ఆయన తక్కువ కాలం పరిపాలించాడు. గుర్రం మీద పోలో గేమ్, చౌగాన్ గేమ్ ఆడుతూ గుర్రం మీద నుంచి పడి, పరిగెత్తున్న గుర్రం మీద నుంచి పడి చనిపోయాడు. ఓకేనా? దీంతో కుతుబుద్దీన్ ఐబక్ యొక్క యుగం అనేది అయిపోతుందన్నమాట.